వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రిజర్వేషన్ల సాధన ఎజెండాగా బీసీ జేఏసీ చేపట్టినటువంటి తెలంగాణ బంద్ ప్రస్తుతం ఉదయం నుంచే కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుంచే ప్రస్తుతం అన్ని బస్టాండ్ల వద్ద డిపోల వద్ద ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఖమ్మం డిపో ఎదుట ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రస్తుతం బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యా సంస్థలు వ్యాపార సంస్థలన్నింటినీ కూడా మూసివేయాలని ఇప్పటికే బీసీ జేఏసీ కూడా కోరడం జరిగింది. రాజకీయ పార్టీల నేతలను కూడా స్వయంగా వెళ్లి కలిసింది. వామపక్ష పార్టీలతో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బంద్కు మద్దతు తెలిపై ఉదయం నుంచి బంద్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం డిపో నుంచి ఒక్క బస్సును కూడా బయటకు వెళ్ళనీయకుండా ప్రస్తుతం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నేతలు బంద్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అనేక మార్లు ఈ అంశంపై గలం విప్పారు, కానీ ప్రస్తుతం ఏకంగా రాష్ట్ర బంద్ కూడా పిలుపునిచ్చారు. బీసీ జేఏసీకి మీరు పూర్తి స్థాయిలో మద్దతు కూడా పలుకుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి స్పందన ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎలా కొనసాగుతుంది బంద్ తీవ్రత? 42% బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి డిమాండ్కి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది. ఈరోజు బంద్ కూడా జీవంతం జరగబోతూ ఉంది. అయితే ఇక్కడ అన్ని వర్గాలు మద్దతు ప్రకటించినప్పటికి కూడా ఈ సమస్య పార్లమెంట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుని పెట్టి దీన్ని ఆమోదింప చేయాలి. దీన్ని 9వ షెడ్యూల్ చేర్చాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. కానీ బీజేపీ ఆ పని చేయడం లేదు. రాష్ట్రంలో బంధు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, 42% కావాలంటున్నారు, పార్లమెంట్లో మాత్రం పక్కన పెడతా ఉన్నారు. అందుకనే ఈ వైఖరిని నిరసిస్తూ ఇలా బంద్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కేంద్రం పైన ఒత్తిడి పెంచడానికి బీసీలకు 42% రిజర్వేషన్ రావడం కోసం కూడా పెద్ద ఎత్తున ఈ అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి అందరిపై ఉంది. ఆ పని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్లో జరగాల్సినటువంటి చట్ట సవరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్ల సాధన అంశాన్ని కామారెడ్డి వేదికగానే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చేయాల్సింది కాంగ్రెసే, చేయాల్సింది పూర్తి స్థాయిలో బాధ్యత కూడా కాంగ్రెస్ మీదనే ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇరు జాతీయ రాజకీయ పార్టీలు ఈ అంశంలో కొంత పూర్తి స్థాయిలో విద్వేషకరమైనటువంటి వాతావరణం నింపే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఒక వాదన. మీరేం చెప్తారు? చెప్పింది నిజం, చేసేది కూడా నిజం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇచ్చిన హామీ మేరకు, కామారెడ్డి డిక్లరేషన్ మేరకు మరి ఇక్కడ వచ్చిన పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ, అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం కానీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత మరి ప్రాసెస్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం గవర్నర్ దగ్గరికి పంపడం, గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపడం అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఇక్కడ అఖిలపక్షం చేసిన తీర్మానాన్ని కాదని, అన్ని వర్గాలు చెప్పే మాటలను కాదని మరి బీజేపీ ఈరోజు పక్కన పెడతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేసే పనిని అఖిల భారతదేశంలో ఉన్న ప్రక్షాళనని కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. అక్కడ మరి జంతర్ మంతర్ దగ్గర చెప్పిన మరి ధర్నాలో కూడా అన్ని పార్టీలు కూడా వచ్చి మద్దతు తెలియజేశాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన పరిస్థితి మరి పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టాలి. పెట్టినప్పుడు ఎవరైనా వ్యతిరేకిస్తే అది తప్పుపట్టాలి. కానీ వాళ్ళు ఇక్కడ ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు వాళ్ళు పార్లమెంట్లో మరి బిల్లు పెట్టాల్సిన బాధ్యత మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంటుంది. అన్ని పక్షాలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెట్టడానికి మరి ఎందుకు ఇబ్బందో తెలియట్లేదు. మరి ఇక్కడ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, మరి అసెంబ్లీలో పెట్టారు, ఈరోజు బంద్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న బీజేపీ నాయకుల మీద మాత్రమే ఉంది. వారు మాత్రమే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మరి మోడీ గారిని ఒప్పించి తప్పకుండా చేయాలి, బీసీలకు న్యాయం చేయాలి. 42% మరి రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిర్ణయం చేసుకుంది, చేసి తీరుతుంది. ఈరోజు మీరు ప్రకటించిన బంద్ హైకోర్టు స్టేని అంటే పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 9ని నిలిపేస్తూ స్టే ఇవ్వడం పట్లనా, లేదంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్లనా? అసలు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం పొందిన తర్వాత, స్థానిక సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ మీద హైకోర్టు స్టే ఇవ్వడం అనేది చాలా బాధాకరం. పేపర్ వర్క్ జరగలేదని చెప్పి స్టే ఇవ్వడం చాలా బాధాకరం. స్థానిక సంస్థలు అనేది ఆ చిన్నపాటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా మరి దీన్ని మరి హైకోర్టు స్టే ఇవ్వడం చాలా బాధాకరం. దానిలో భాగంగానే ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా పార్టీలు ఖచ్చితంగా ఏకమై మరి దీనికి నిరసనగా ఇవాళ బంద్ పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా బంద్ జరుగుతుంది. వాళ్ళ అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం, 60%కి పైగా ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం అని చెప్పి ఈరోజు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. రాబోయే కాలం ఖచ్చితంగా ఏదైతే ప్రాపర్ వర్క్ జరగాలన్నారో దానిలో భాగంగానే కేంద్రం మీద ఒత్తిడి చేసి 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ పెట్టుకోవడం ద్వారా ఈ సాధించడానికి అన్ని పార్టీలు కూడా ఇలాగే కలిసి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.
గతంలో బీసీ సంఘాలు అనేక పోరాటాలు చేశాయి, కానీ ఈ స్థాయిలో రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం మాత్రం ఇదే మొదటిసారి. సో ఈసారి చేపట్టబోయినటువంటి ఈ బంద్తో నిజంగా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందంటారా? బీసీల రిజర్వేషన్ల సాధన సాధ్యమవుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు మామూలుగా వచ్చిన ఇలాంటి ఉధృతమైన ఉద్యమం ఇదే ఫస్ట్ కాబట్టి ఇదే ఫస్ట్, ఇది ఆఖరి కావాలంటే ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే పార్లమెంట్లో బిల్లు ఆమోదించి 9th షెడ్యూల్ చేర్చి తద్వారా బీసీలకి కేవలం 62% ఉన్న బీసీలు ఈరోజు 42కే మేము ఒప్పుకొని కూడా ఆ 42% కూడా మాకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తలలు వంచి తప్పకుండా మనం బీసీ రిజర్వేషన్ తెచ్చుకోవాలి. ఈరోజు ఈ బంధుకు అన్ని రాజకీయ వామపక్ష పార్టీలు అందరూ కూడా మాకు సానుభూతి తెలియజేశారు. అలాగే అన్ని వాణిజ్య సంస్థలు కూడా ఈరోజు బంద్లో పాల్గొన్నాయి. దీని ద్వారా ఈరోజు బంద్ ఇదే ఆఖరి కాదు, ఇంకా ఉధృతం చేస్తాం మేము దీన్ని. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఇలాంటి బంద్కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మళ్ళీ బీసీ రిజర్వేషన్ల సాధన కోసమే అన్ని కలిశాయి. సో ఎట్లా ఉండబోతుంది వాతావరణం? భవిష్యత్తులో ఈ అంశంపై ఎటువంటి పోరాటం కొనసాగుతుంది? దాదాపు 8 దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో బీసీలకు జరిగిన అన్యాయంపై ఎవరు స్పందించలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టింది. ఈ బిల్లుని పార్లమెంట్లో చర్చించి 9వ షెడ్యూల్లో చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. మీరు ఆ పని చేయకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనుల సమ్మె చేశామో అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పెద్దలు దీనిపై స్పందించాలి. ఈ రిజర్వేషన్ పార్లమెంట్లో పెట్టి చర్చించాలి. చర్చించి 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేయాలని మేము కోరుతున్నాం. లేకపోతే మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ తరహా ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం తరపున స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీం ధర్మాసనం ముందు దాఖలు చేశారు, కానీ ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో భవిష్యత్ కార్యాచరణ చట్టపరంగా ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ మేము అమలుపరుచుకుంటాము. మా రేవంత్ రెడ్డి గారి సర్కారు మా గవర్నమెంట్ తరపు నుంచి పైనుండి ఇక్కడ మద్దతు ఇస్తున్న అన్నలందరూ కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఇక్కడ చిన్నపిల్లడు కూడా అర్థమవుతుంది మోడీ గారు మీరు చేసే కుట్ర ఏంటనేది. మీరు బీసీలకి ఎంత అన్యాయం చేస్తున్నారనేది ప్రత్యక్షంగా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. మా హక్కు, మా పోరాటం ఇది. నిజంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఇవాళ నేను చెప్తున్నాను, బీసీలకి మా రిజర్వేషన్లు మాకు అమలు చేయకపోతే కబడ్దార్ బిడ్డ మేమేంటో చూపించుకుంటాము. మాకు తెలంగాణలో మాకు పోరాటాలు ఏమి కొత్త కాదు మోడీ, నిన్ను గద్దె దించేందాకా మేము వదిలిపెట్టామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. ఈ అంశంపై ఎక్కువగా రాజకీయం కొనసాగుతుంది. కొన్ని రాజకీయ పార్టీల మధ్య వైఖరి మాత్రం కొంత భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వామపక్షాలు మొదటి నుంచి కూడా ఈ అంశంపై ఒక సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శించడం, కాంగ్రెస్ బీజేపీని విమర్శించడం, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శించడం, ఇట్లా కొంత గందరగోళమైనటువంటి రాజకీయ వాతావరణం ప్రస్తుతం నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. దీనిపై ఒక క్లారిటీ. ఈరోజు బీసీల రిజర్వేషన్ అనేది రాష్ట్ర శాసనసభలో బిల్లు అయింది. దీన్ని గవర్నరు తొక్కిపట్టారు. మొదటి నుంచి కూడా అణగారిన వర్గాలకి అడ్డంగా మనువాదం అనేది ఉంది. ఆ మనువాద ఆధారంగా ఉన్న బీజేపీ బీసీల అభివృద్ధికి కానీ ఎస్సీల అభివృద్ధికి కానీ ఆటంకంగా ఉంది. అందుకని ఇవాళ 42% అనేది బీసీలకి భిక్ష కాదు. 56% ఉన్న బీసీలకి 42% అనేది తక్కువ లేదు. మేమెంత ఉన్నామో మాకంత కావాలని వాళ్ళ బీసీ సంఘాలు అడుగుతున్నాయి. అది న్యాయమైన డిమాండ్. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ అది సపోర్ట్ చేస్తూ ఉంది. కేంద్రం వెంటనే మోకాలు అడ్డుపెట్టే పని మానుకొని ఆనాడు మండల కమిషన్కి కమాండర్లు అడ్డుపెట్టారు. ఈరోజు బీసీ బిల్లుకి మళ్ళీ అడ్డుపడుతున్నారు. మీరు అడ్డం తప్పుకోండి, లేదంటే ఈ బీసీల ఉద్యమ పదఘట్టనలో బీజేపీ నలిగిపోద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఇవాళ బీసీలు కేవలం ఓట్లేసే మర యంత్రాలు కాదు. బీసీలకు మేమెంతమందేమో మాకంత వాటా అనేటువంటి డిమాండు న్యాయబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది, చట్టబద్ధమైంది. ఇప్పటికైనా పాలక వర్గాలు స్పందించాలా. బీసీల న్యాయమైన డిమాండ్ని అర్థం చేసుకొని వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఎన్నికలు బీసీలకు 42% లేని స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసం బీసీలకు నాయకత్వం వహించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించే దగ్గర అగ్రభాగాన ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేవలం 24 గంటల బంద్కే పరిమితం అవుతారా లేదా భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ బీసీ జేఏసీ పిలుపునివ్వబోతారు? ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున బీసీ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక దశలో కేవలం బీసీలు మాత్రమే ఏమన్నా పోరాడతారేమో, పార్టీలు మొత్తం వస్తూ రాదని చెప్పేసి మేము కూడా ఒక దశలో అనుకున్నాం. కానీ ఇవాళ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా గట్టిగా ఇంతమంది వచ్చేసి దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. మేము ఇక్కడ ఒకటే విషయం తెలియజేస్తున్నాం, ఈ పోరాటం అయితే ఇప్పట్లో ఆగదు, ఇది యథాతథంగా కొనసాగుతుంది. మా అంతిమ లక్ష్యం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ రావాలి, స్థానిక సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్లు రావాలి. అప్పటి వరకు కూడా మా లక్ష్యం నెరవేరుకుంటాం. ఇక్కడ ఒక్కటే ఒక విషయం చెప్తున్నాము, ఏదైతే బీజేపీ పార్టీ డబుల్ స్టాండ్ తీసుకొని ఇక్కడ చూడండి బీసీల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఇక్కడ అన్ని పార్టీలు బిల్లు తెస్తే అసెంబ్లీలో ఉన్న 5 పార్టీలు మద్దతిచ్చినాయి, ఎంఐఎంతో సహా, సిపిఎంతో సహా, సిపిఐతో సహా మొత్తం అన్ని పార్టీలు మద్దతిచ్చినాయి. అదే బంద్ అంటే వాళ్ళు అన్ని పార్టీలు మద్దతిచ్చినాయి. కానీ అక్కడికి వచ్చేసరికి, పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఈ బీజేపీ పార్టీ మోకాలు పెట్టేసింది. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇక్కడ స్టార్ట్ అయితే, తెలంగాణలో స్టార్ట్ అయితే, ఈ 42% స్టార్ట్ అయితే రేపు భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది అయింది, దేశం మొత్తం అడుగుతారని చెప్పిస్తున్నారు. సిగ్గుందా మీకని అడుగుతున్నాను. ఇక్కడ అలాంటప్పుడు ఎక్కడెందుకు బంద్కు మద్దతిస్తున్నారు, ఇక్కడెందుకు అసెంబ్లీలో మద్దతిస్తున్నారు, ఇక్కడ ఒక స్టాండు అక్కడ ఒక స్టాండు? దీని అంతటికీ ప్రధానమైన కారణం ఒకటే, ఇవాళ బీజేపీ ఏదైతే డబుల్ స్టాండ్ తీసుకుంటుందో డబుల్ స్టాండ్ వల్లే ఇది జరుగుతుంది. ఆ డబుల్ స్టాండ్ విధానాన్ని మార్చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము వచ్చేయమో 9th షెడ్యూల్లో పెట్టమని కుండబద్దలు కొట్టి రామచంద్రరావు చెప్పినట్టు మీరు కూడా చెప్పండి అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇది ఆగదు, ఈ బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యమైనవి. ఇక ఈ పోరాటం అంతిమంగా ఉంటుంది, చివరి లక్ష్యం చేరు వరకు ఉంటుందని చెప్పేసి మీరేం చెప్పారు? 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా ఉన్నది. పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టి బీసీ 42% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా కల్పించిన వెడలో ఇది బీసీ సంఘాలటువంటి చేతిలోకి ఈ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలాగా ఇది మరొక రూపం ఈ తెలంగాణ ప్రాంతంలో దాల్చబోతుంది. బీసీ సంఘాలు తీసుకునేటటువంటి నిర్ణయంలో విప్లవ పార్టీలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ లాంటివి కలిసినాయి. దీని బలమైన శక్తిగా ప్రజలలో తీసుకొని దీన్ని సాధించేంత వరకు మడమ తిప్పకుండా, అవిశ్రాంతి లేకుండా అందరూ పోరాటం చేసి ఈ విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో బీసీ జేఏసీ పిలుపునిచ్చినటువంటి బంద్ మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అటు ప్రభుత్వం కూడా పోలీసులను మోహరించింది. ఉదయం నుంచి చాలా పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో పోలీసులు కూడా అటు ఘటనా స్థలాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం డిపో దగ్గర కూడా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రస్తుతం ఈ బంద్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయమే విధులకు హాజరైనటువంటి ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం బయటికి వెళ్ళలేక ప్రస్తుతం డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సును కూడా, ఒక్క బస్సును కూడా మేము బయటకు వెళ్ళనీయబోమంటూ కూడా బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలందరూ కలిసి కూడా బంద్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలతో పాటు అన్ని రంగాల వారిని కూడా ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు ఎన్నో దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ల సాధన అంశంపై తాము పోరాడుతున్నామని, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నారు. ఏమైనప్పటికీ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బంద్కు మద్దతు తెలపడం, బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం ప్రస్తుతం ఖమ్మం డిపో ఎదుట బంద్లో మాత్రం ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు మాత్రం కనపడలేదు. ఇతర వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం బంద్లో భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ కూడా బంద్కు మద్దతు తెలపడంతో బంద్ తీవ్రత మాత్రం తీవ్రంగానే కొనసాగుతుంది. ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు నిలబడి బస్సుల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంద్ తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని తాము ఎప్పుడూ అనుకోలేదని చెప్పి ప్రస్తుతం ప్రయాణికులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలకే బస్సులు అయితే పరిమితం అవుతున్నాయి. అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని చెప్పి బీసీ జేఏసీ నేతలు అయితే కోరుతున్నారు. ఇది స్టాండర్డ్ ఇప్పుడు ఉదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.